సీతామాత కేవలం ఒకే కుమారుడికి జన్మనిచ్చారు. మరి లవకుశులు ఇద్దరూ ఎలా అయ్యారు? ఒకసారి సీతామాత నదిలో స్నానానికి వెళుతున్నారు. వెళ్లే సమయంలో ఆమె మహర్షి వాల్మీకిని లవుడిని కనిపెట్టుకుని ఉండమని కోరారు. ఆ సమయంలో మహర్షి వాల్మీకి ఏదో పనిలో నిమగ్నమై ఉండటం వల్ల కేవలం తల ఊపి లవుడిని అక్కడే ఉంచడానికి అంగీకారం తెలిపారు. సీతామాత వెళ్లేటప్పుడు మహర్షి తన పనిలో పూర్తిగా మునిగిపోయి ఉండటం గమనించారు. అందుకే ఆమె లవుడిని తనతో పాటు తీసుకెళ్లడమే సరైనదని భావించి అతడిని వెంటబెట్టుకుని అడవికి వెళ్లారు. లవుడు తన వద్ద లేదన్న విషయాన్ని మహర్షి వాల్మీకి గమనించలేదు. కొంత సమయం తర్వాత మహర్షి దృష్టి అటువైపు వెళ్లినప్పుడు అక్కడ లవుడు కనిపించలేదు. ఇది చూసి ఆయన చాలా ఆందోళన చెందారు. ఏదైనా అడవి జంతువు లవుడిని ఎత్తుకెళ్లిందేమో అని భయపడ్డారు. సీతామాత అడవి నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమెకి ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచించసాగారు. ఆ భయం మరియు పశ్చాత్తాపంతో ఆయన వ్యాకులతకు లోనయ్యారు. అప్పుడే మహర్షి వాల్మీకి పక్కనే ఉన్న కుశ దర్భ గడ్డిని తీసుకుని మంత్రోచ్చారణ చేస్తూ లవుడిలాగే కనిపించే ఒక బాలుని సృష్టించారు. కొంతసేపటి తర్వాత సీతామాత అడవి నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె చేతిలో లవుడు ఉండటం చూసి మహర్షి ఆశ్చర్యపోయారు. కాని సీతామాత ఆ రెండో బాలుణ్ణి చూసి ఎంతో సంతోషించారు. ఆ బాలుడు కుశ గడ్డి నుండి పుట్టాడు కాబట్టి అతడికి కుశుడు అని పేరు పెట్టారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.